హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ విష్ణు. ఈరోజు మనం ఫాదర్స్ డేకి గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేయడం చూసేద్దాం పదండి. అందుకోసం అనేసి కలర్ షీట్స్ తీసుకున్నాము, ఫెవికల్, బ్రష్, వాటర్ కలర్స్, సీజర్, అలాగే స్కెచెస్ తీసుకున్నాము యూస్ చేయడానికి అనేసి. ముందుగా కలర్ పేపర్ని తీసుకుని ఇలాగ ఫోల్డ్ చేసాము, ఈక్వల్గా కట్ చేయడానికి అనేసి అటు సైడ్ ఇటు సైడు. మనము మెజర్మెంట్ కోసం అనేసి ఇక్కడ ఒక స్కెచ్ యొక్క క్యాప్ని యూజ్ చేసామండి. ఈ స్కెచ్ యొక్క క్యాప్ హెల్ప్తో కట్ చేసుకున్నాము. సిజర్ తీసేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాము. ఇది ఎందుకంటే ఇది ఒక కాలర్ టైప్లో వస్తే బాగుంటుంది కదా అనే థాట్తో బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా ఉన్నదాన్నంతా మనం కట్ చేసుకోవాలి, అవసరం లేదు అది మనకి. ఫ్రంట్ ఒకటి ఉండించుకోవాలి. అలాగే మనము దీనికి టై కూడా అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాము. టై కోసం అనేసి ఆపోజిట్ కలర్ తీసుకున్నానండి. దాన్ని షీట్ నుంచి సపరేట్ చేసుకుంటున్నాను. మనకి ఇంత పేపర్ అయితే అక్కర్లేదు. ఆ తీసుకున్న పేపర్ని హాఫ్కి ఫోల్డ్ చేస్తున్నాను. ఇక్కడ హాఫ్కి ఫోల్డ్ చేసేసుకుని మనం ఇందులో కూడా చాలా ఎక్కువ ఉంది, మనకు అంత కూడా అవసరం లేదు కాబట్టి అది కూడా సపరేట్ చేసేస్తున్నాము. ఇలాగ టై షేప్ వచ్చేలాగా అనేసి నేను టాప్ అండ్ బాటమ్ ఇలా కట్ చేసుకున్నాను. అలాగే సైడ్స్ కూడా ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలాగా, ఇది బోల్డ్గా అనిపిస్తుంది కదా, అందుకనేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని సైడ్స్కి కూడా కట్ చేసేసానండి. ఇలాగ నీట్గా టై షేప్లో కట్ చేసుకున్న దాన్ని మనము ఫెవికల్ హెల్ప్తో అలాగ కాలర్ మిడిల్లో ప్లేస్ చేసుకుందాం అనేసి ఫెవికల్ని తీసేసుకొని అలా ఫస్ట్ టైని ప్లేస్ చేసేసానండి. ఆ తర్వాత కాలర్ని కూడా అక్కడ స్టిక్ చేయడానికి అనేసి ఫెవికల్ని కాస్త మళ్ళీ పైన అప్లై చేసేసి అలా పెట్టేశాను. అది నిలబడట్లేదు, అందుకనేసి కాసేపు అలాగ ప్రెస్ చేసేసి పట్టుకున్నాను. సో అది కాస్త స్టిఫ్గా దానికి స్టిక్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్లో ఇలాగ మనం కంప్లీట్గా కట్ చేయలేదు అనుకుంటాను, అది మిస్ అయిపోయింది, అందుకనేసి అది అలాగా తుంచేసేసాను. ఇప్పుడు కొంచెం షర్ట్ ఒక షర్ట్ లుక్ అయితే అనిపిస్తుంది కదా చూడ్డానికి. ఇంకా పాకెట్ ఉంటే బాగుంటుంది కదా అనిపించింది, నాకు ఏదో బోసిగా అనిపించింది. అందుకనేసి పాకెట్ కోసం అనేసి మళ్ళీ చిన్న ఆపోజిట్ కలర్ పేపర్ తీసుకున్నాను. టైకి ఏదైతే మనం యూజ్ చేసామో అదే పేపర్ని తీసేసుకున్నానండి. ఇక్కడ ఈ పేపర్ని తీసేసుకొని చిన్నగా చూసారు కదా, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగా మిగిలిన పేపర్ నుంచి ఇలాగ చిన్నగా కొంచెం పాకెట్కి పైన అలాగ వచ్చేలాగా అనేసి కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న దాన్ని అక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో ప్లేస్ చేద్దామనేసి అలాగ పెట్టి చూశాను. దానికి ఇంకా మళ్ళీ ఫెవికిక్ వేసేసి అలాగా స్టిక్ చేసేసాను. ఇంకా అది కూడా సరిపోతుంది అక్కడ ప్లేస్ చేస్తే అనేసి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్గా అయితే మనము కాలర్ రెడీ చేసాము, టై రెడీ చేసాము, అలాగే పాకెట్ కోసం అనేసి ఇలాగా ఆపోజిట్ కలర్ పేపర్ని కూడా స్టిక్ చేసేసుకుంటున్నాం కదా. ఓవరాల్గా అయితే బాగానే ఉంది, కానీ నాకు ఎందుకో టై వచ్చేసి కాస్త బోసిగా అనిపిస్తుంది. దీనికి ఏదైనా డిజైన్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది నాకైతే. అందుకనేసి ఒక బ్లాక్ కలర్ స్కెచ్ తీసుకున్నానండి నేను. దాంతో ఏం చేస్తే బాగుంటుందా అని థింక్ చేశాను. బట్ ఎందుకో కొంచెం ఇలాగా ఏదో ఒక షేప్లో దాన్ని ఫిల్ చేస్తే బెటర్ అనిపించేసింది. అందుకనేసి ఈ విధంగా దాన్ని ఫస్ట్ డాట్స్ పెట్టి కూడా చూసాను, అంత లుక్ అనిపించలేదు నాకు. జస్ట్ బ్యాలెన్స్ కోసం అనేసి అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగనేసి మళ్ళీ కొన్ని డాట్స్ పెట్టి ఇంకా ఇలాగ షేప్ ఏదో ఒక షేప్ చేద్దామనేసి కాస్త ఫిల్ చేశాను ఒక్కొక్క చోట. అటు సైడ్ ఇటు సైడ్ బోత్ సైడ్స్ కవర్ అయ్యేలాగా కొంచెం అనేసి. ఈ విధంగా అయితే మొత్తానికి ఓవరాల్గా నేను టైని కూడా కొంచెం బాగా కనిపించేలాగా అనేసి ఇలాగ షేప్స్తో చేశానండి. ఇలాగ నాకు అనిపించింది. మీరు కావాలనుకుంటే క్రాస్ లైన్స్ అలాగా ఆపోజిట్ కలర్స్తో డిఫరెంట్గా ప్లాన్ చేసేసుకోవచ్చు. క్రాస్ లైన్స్ కానీ, ఇంకా లేకపోతే మీ దగ్గర ఏవైనా చిన్న చిన్న స్టిక్కర్స్ లాగా ఏవైనా ఉంటే అవి కూడా డాట్స్ పెట్టడం కానీ మీ ఐడియాకి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. నేనైతే ఈ విధంగా సింపుల్గా చేసేసుకున్నాను. ఇన్సైడ్ ఏదో ఒకటి కోట్స్ రాయాలనుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కోట్స్ రాసేసేయచ్చు. నేను ఊరికే సింపుల్గా చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలాగ ఐ లవ్ డాడ్ అని రాద్దాం అనుకుంటున్నాను. అందుకోసం అనేసి ఫస్ట్ బ్లాక్ స్కెచ్ని తీసుకొనేసి ఈ విధంగా ఐ లవ్ డాడ్ అనేసి రాసేసాను. ఇంకా మిడిల్లో లవ్ షేప్ కోసం అనేసి రెడ్ కలర్ స్కెచ్ పెన్ తీసుకున్నానండి. దాన్ని మొత్తం ఫిల్ చేశాను కుదిరిన వరకు. బట్ నాకైతే ఇది కంప్లీట్గా ఫిల్ అయినట్టు అనిపించట్లేదు.
అందుకనేసి మళ్ళీ వాటర్ కలర్స్ తీసుకొనేసి వాటర్ కలర్తో ఇలాగ ఫిల్ చేద్దాము అనుకుంటున్నాను, కంప్లీట్గా షేప్ వచ్చేలాగా. చూడ్డానికి అట్రాక్టివ్గా ఉంటుంది అని అనిపించేసింది. స్కెచ్తో అంత సరిగా అయితే వచ్చినట్టు అనిపించలేదు. మీ దగ్గర వాటర్ కలర్ కాకపోయినా నార్మల్ వేరే కలర్స్ ఉన్నా కూడా వాటినైనా యూజ్ చేసేసుకోండి. ఇంకా ఇక్కడ కింద అంత బోల్డ్గా అనిపించలేదు కదా డాడ్ అనేసి, సో దాన్ని కూడా ఇలాగ థిక్గా చేసేద్దామనే థాట్తో వాటర్ కలర్ తీసుకున్నానండి నేను. కొంచెం బోల్డ్గా ఉంటే చూడ్డానికి అట్రాక్టివ్గా అనిపించింది నాకు. సో ఇలాగ ఈ విధంగా నేను మొత్తానికైతే ఈ కార్డ్ని ఈ విధంగా ప్రిపేర్ చేశాను. ఇది 1 వే ఆఫ్ గ్రీటింగ్ కార్డు. ఇంకా మీరు వేరే విధంగా చేయాలనుకున్నా మీ ఐడియాకి తగ్గట్టుగా చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము మా ఇంట్లో చిన్న బేబీస్ ఉన్నారు కదా, 2 బాబులు. వాళ్ళ కోసం అనేసి మా ఫాదర్స్ డేకి స్పెషల్గా ఏదైనా ఫోటోషూట్లోకి సరిపోయే విధంగా లేకపోతే ఏదైనా ఒకటి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. అందుకోసం అనేసి ముందుగా ఒకటి బెస్ట్ డాడ్ ఎవర్ అనేసి ఫస్ట్ లైట్గా మార్క్ చేసేసుకున్నాను. దానిపైన ఇలాగా ఒక్కొక్క లెటర్ను వాటర్ కలర్తో బ్లాక్ కలర్ తీసుకున్నాను నేను. మీరు మీ ఇష్టం వచ్చినట్లు ఏ కలర్ అయినా యూజ్ చేయండి. ఇది మీ వే ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. నేనైతే ఇలాగ సింపుల్గా చేస్తే సరిపోయింది, చిన్న పిల్లలు కదా అనేసి ఇలాగ బెస్ట్ డాడ్ ఎవర్ అనేసి రాసేసాను. ఈ విధంగా ఓవరాల్గా అయితే కొంచెం బోల్డ్గా పెట్టాను. ఫొటోస్ తీసినా కూడా కొంచెం బాగా కనిపిస్తుంది అనే థాట్తో. ఇంకా బోత్ సైడ్స్ నాకు కాస్త ఎంటీగా అనిపిస్తుందండి. ఇలాగైతే మొత్తం థిక్ చేశాను. థిక్ చేశాక చూస్తే సైడ్స్ బోసిగా ఉంది కదా అనే థాట్తో హార్ట్ షేప్ పెడితే బాగుంటుందని అనిపించింది. అయితే 1 సైడ్ పెడితే బాగోదు కదా అనేసి ఫస్ట్ రైట్ సైడ్ చిన్నగా పెట్టి చూశాను. రైట్ సైడ్ అయితే ప్లేస్ ఎక్కువ ఉంది, బట్ లెఫ్ట్లో మనకు అంత ప్లేస్ లేదు కదా, అందుకనేసి ఉన్న గ్యాప్లోనే కాస్త సింపుల్గా కొంచెం చిన్న హార్ట్ షేప్స్ అలాగా ప్లాన్ చేశాను. చూసారు కదా, ఇంత చిన్నగా పెట్టేసుకున్నాను. ఇంకా ఇదొకటే ఎందుకు, ఇంకా వేరేవి కూడా రాయొచ్చు కదా అనే థాట్తో హ్యాపీ ఫాదర్స్ డే అనేసి ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ శివ విష్ణు. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.